నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉంటాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 12వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఆచార్యుల వారు ఏ విధంగా చెప్పి ఉన్నారు సౌందర్య లహరి 12వ శ్లోకానికి ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ అయితే మనము విందాం. హర హర శంకర్ జయ జయ శంకర్. ఓం శ్రీ మాత్రే నమః. అంబిక సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలకు ఉపోద్ఘాతంగా మహాస్వామి వారు చెప్తున్నారనమాట. ఈ శ్లోకానికి వివరణ శివానందుల హరిలో ఆచార్యుల వారు శివకథామృతం నుండి పెళ్ళుబిక్కిన మహాప్రవాహం ప్రపంచ పరిస్థితి వలన జనించిన క్లేశములను మాలిన్యములను కడిగి వేస్తుందని, ఆత్మస్పృహ అనే మహా తటాకాన్ని నింపివేస్తుందని ప్రస్తుతిస్తున్నారు. ఈ కారణం చేతనేమో వారు శివానందుల హరి శివలీలను వివరించారు. శివుడు అనేక పాత్రల్లో అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు చూపబడింది. సౌందర్యలహరిలో నిర్మాణంలో ఆచార్యుల వారి పంతా వేరు. అంబిక చూపవలసిన లీల, చేయవలసిన విధి అంటూ ప్రత్యేకంగా ఏవీ లేవు. ఆ తల్లి ఒక మహాసౌందర్య ప్రవాహం. ఆ వెల్లువ మన సమస్త దురితములను ప్రక్షాళన కావిస్తుంది. మన హృదయాలను విస్తారంగా ఆనంద సాగరములుగా మలచివేస్తుంది. ఆచార్యుల వారు వర్ణించాలంటే భండాసుర వధ వంటి రసవత్తరమైన ఘట్టాలను అనేకం వర్ణించవచ్చు. వారు అంబిక జగన్మోహమైన రూపాన్ని వర్ణిస్తూ అదే సమస్త ఆనందములకు పరమానందములకు ఆధారభూతమైనదని ఆవిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. 100 మైళ్ళ దూరం నుండి ఒకసారి ఆ గంగా ప్రవాహంలో మునక వేసే సమస్త పాపములు ప్రక్షాళమవుతాయనే ప్రగాఢ విశ్వాసంతో గంగను చేరుతున్నాం. ఒక్క మునక వేయడంతో మన ప్రయోజనం సిద్ధిస్తుంది. అయినా ఒకసారి గంగలో దిగిన తరువాత మనం ఎందుకు వచ్చామన్నది పూర్తిగా మరిచిపోయి గంగా ప్రవాహము ఓలలాడే ఆనందంతో అలానే మునకలు వేస్తూ ఉంటాం. అమ్మ సౌందర్యం అటువంటిది. మనలను మనం మర్చిపోయి ఆ సౌందర్య ప్రవాహాలు ఓలలాడుతూ అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది. మహోన్నతమైన హుందాతో కూడిన ఒక అందాన్ని చూడడం తటస్థపడుతుంది అనుకోండి. అసంకల్పితంగా చేతిలోని పనుల్ని వదిలేసి ఆ అందం వైపు నిత్యశ్రుతులపై చూస్తూ ఉండిపోతాం కదా. అప్పుడు ఆ అందాల గురించి చర్చించడానికో వర్ణించడానికో వినడానికో బుద్ధి పుట్టదు. అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అటువంటి పరిపూర్ణమైన అందం అమ్మది. భగవంతుని పొందడానికి 2 సులభమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి నామజపం, 2 ధ్యానం. పరమేశ్వరుని సచేతనంగా మనము ఎదుట నడయాడుతున్నట్లు చర్మచక్షుస్సులతో దర్శించి మాట్లాడగలిగే మహాత్ముల కొందరున్నారు. మనం విగ్రహాలను మాత్రమే చూడగలుగుతున్నాం. సాధన చేత అంతర్నేత్రంతో స్వామిని దర్శించగలుగుతాం. అయితే విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. వైష్ణవులు అలా ప్రతిష్ఠించబడిన విగ్రహాలను అర్చామూర్తులు అంటారు. దేవాలయాల్లో అర్చామూర్తులను దర్శించి ధ్యానించడం వల్ల మన ప్రయత్నం ఎక్కువ లేకుండానే పరమేశ్వర రూప ధ్యానం సిద్ధిస్తుంది. నామ మహాత్మ్యము యునుమిక్కిలిగా వివరింపబడుతుంది. దానికి ఈ రూపధ్యానము కూడా జోడించినప్పుడు శీఘ్రగతిని ఏకాగ్రత సాధ్యం కాగలదు. కేవలం మంత్రజపంతో ఏకాగ్రత సాధించడం కంటే రూపాన్ని చించేస్తూ లేక విగ్రహాన్ని దర్శిస్తూ చేయడం వల్ల ఏకాగ్రత శీఘ్రగతిని సిద్ధిస్తుంది. రామజపం జపించేటప్పుడు ఆ కోదండధారి నీలమేఘశ్యాముని మనసులో చించామంటే మనస్సు పరవశమవుతుంది. జగన్మోహమైన స్వామి రూపాన్ని చింతించడం భక్తి మార్గాలన్నింటికంటే శ్రేష్టమైంది. సౌందర్యలహరిలో ఈ ప్రవాహము ఎక్కడ ఎలా పుట్టింది, ఏ గతిన ప్రవహించిందో వివరించలేదు. తీపిగా ఉండే రసాలు మామిడి పండును ఆస్వాదించేటప్పుడు అది నూజివీడుదా రాజమహేంద్రవరందా అని ఆలోచిస్తామా? ఆ తీపిని అనుభవించడంలోనే మనసు లగ్నమై ఉంటుంది. ఈ సౌందర్యలహరి అమృతంలో ఊరబెట్టిన రసాల పండు, రసం కాని వస్తువు లేని పండు అంతా తాని అయ్యి నిండి ఉన్న అంబిక సౌందర్యాన్ని వర్ణించే శ్లోకం అంబికగా సాక్షాత్కరిస్తోంది. స్తోత్రం చేయబడి వస్తువైన అంబిక స్తోత్రమైన సౌందర్యలహరి స్తోత్రం చేసే మనము కూడా అంబికతోనే అయిపోతుంది. ఈ సౌందర్యలహరిని లోతుగా ధ్యానమగ్గులై మునిగిపోతూ శ్రద్ధగా చదివితే తాను చదివే సౌందర్యలతో పాటు తాను స్తోత్రం చేస్తున్న అంబికలో లయమైపోతాడు. తనకు తానే అన్నీ తానే అయిన స్థితిని పొందుతాడు. పరమపదాన్ని పొందుతాడు. ఒక అందమైన వస్తువు మనకు కొంతసేపు ఆనందాన్ని కలిగిస్తుంది. అంబిక సౌందర్యం ఏకంగా అద్వైత ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదా అని మీరు అనవచ్చు. అందమైన పద్మాన్ని చూసాం,
పండు వెన్నెలను కురిపించే పూర్ణచంద్రుని అవలోకిస్తూ ఉన్నాం. నిశ్చయంగా మనకు ఆనంద స్థితి కలుగుతుంది. కానీ ఇది ముక్తత్వ స్థితిలో, మోక్ష స్థితిలో కలిగే ఆనందంతో పోల్చదగినదా అన్నది ప్రశ్న. అసలు కవిత్వం వలన కలిగే అనుభూతి ఎటువంటిది? మహాకవుల వర్ణన నుండి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలవారు ఆ అందంతో భగవంతుని చూడగలుగుతున్నారని, ఆ సమయంలో వారికి బ్రహ్మానంద స్మరణ కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రఖ్యాత అలంకారికులైన అభినవ గుప్తులు, జగన్నాథ పండితులు కవితా సౌందర్యం వలన జనించే అనుభూతి శాశ్వతమైనది కాకపోయినా క్షణికమైన తాత్కాలికమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించగలదని సిద్ధాంతకరించారు. అభినవ గుప్తులు కాశ్మీర శైవమునకు చెందిన వారు. కాశ్మీర శైవము అద్వైత సిద్ధాంతాలను చేరువగా ఉంటుంది. వారు తమ సిద్ధాంతాన్ని కాశ్మీర శైవం ఆధారంగా సమర్థిస్తే, జగన్నాథ పండితులు తమ సిద్ధాంతం సమర్థించుకోవడానికి అద్వైతాన్ని ఆశ్రయించారు. అదే ప్రకృతి, అవే కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, జంతువులు, మనుషులు మనం రోజు చూస్తూ ఉన్నామే కదా ఇవన్నీ. మరి అదే ప్రకృతిని కవులు వర్ణించినప్పుడు మనకు ఆనందం ఎందుకు జనిస్తుంది? కవుల మన సౌందర్య పిపాసని ఉత్తేజపరచగలుగుతున్నారనమాట. దీనిని బట్టి మనకు కవిత్వం ఆస్వాదించడం వలన కలిగే ఆనందము సౌందర్యాస్వాదన వలన కలిగిన ఆనందమేనని అర్థమవుతోంది కదా. అలంకార శాస్త్రంలో నిష్ణాతులైన పైపెద్దలు అటువంటి సౌందర్యానుభూతి ముక్తికి కారణభూతరము గలగరని చెప్పారు. పాశ్చాత్య కవులు కూడా ప్రకృతి సౌందర్యంలోని ద్వైతాన్ని దైవత్వాన్ని గుర్తించారు. సౌందర్యంలోని దైవత్వాన్ని గుర్తించారు. భగవంతునికి ముఖాముఖిగా ఎదురుపడటం వంటివి సౌందర్యానుభూతి అంటారు. రవీంద్రనాథ్ ఠాగోర్ వారి సమర్థన ఉన్న బ్రహ్మ సమాజం వారు కూడా సత్యం శివం సుందరం అన్న వాక్యము ప్రధానంగా తీసుకున్నారు. మనం సచ్చిదానందం కలిసిపోయి సచ్చిదానందం అన్నప్పుడు చిత్ జ్ఞాన ఆనందాలు సత్యంతో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయని అర్థం. అలాగే మంగళము సౌందర్యము కూడా సత్యంలో కలిసిపోయి ఉన్నాయి. శివం అంటే కళ్యాణం, మంగళం, శుభం అన్న అర్థాలు ఉన్నాయి. ఇక సుందరం అంటే అందమైనదే అర్థం. ఈ రకంగా ఆనందం అనేది పరబ్రహ్మ సిద్ధాంతంలో ముఖ్య భాగం. అటువంటి అందాన్ని సరైన రీతిలో ఆస్వాదించగలిగితే అది బ్రహ్మానందానుభూతియే. అయితే మనలో ఎంతమందికి అందాన్ని సరైన రీతిలో ఆస్వాదించడం తెలుసు? దగ్గర మనలో ఎవరికి మన మనసును సౌందర్యానుభూతిలో లగ్నం చేయడం చేత కాదని చెప్పుకోవాలి. అందంలోని దైవత్వాన్ని గుర్తించగలిగిన పరిణతి మనలో చాలామంది సాధించలేం. అందాన్ని అభినందించి ఆస్వాదించగలిగి తద్వారా మనం పొందగలిగిన ఆనందం అత్యల్పం, క్షణికం. ప్రపంచం సంస్థితి నుండి విముక్తి మార్గంగా ఎంచుకుని సౌందర్యం పై దృష్టి సారించడానికి అధిక సంఖ్యాకులు కుదరడం లేదు. మనకు ఏది అందమైనదని తోస్తుంది? మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే వస్తువు అందమైందంటాం. ఏ వస్తువునైతే మళ్ళీ చూడాలని ఇచ్చ జనించిందో అది అందమైంది. అయితే దానికి ఒక ముఖ్యమైన లక్షణం చేర్చాలి. ఆ వస్తువునకు చూడటం వల్ల జనించిన సంతోషము మన మనస్సును కలవరపరిచేదా, ఉద్రిక్తతలకు లోను చేసేదిగా ఉండకూడదు. మనం ఆ వస్తువును చూసినప్పుడు అది మన మనసును ఒక పరిపూర్ణమైన పవిత్రమైన ఆనందంతో నింపివేసేయాలి. అప్పుడే ఆ వస్తువు అందమైనదని చెప్పవచ్చు. ఒక వ్యక్తి క్రూరమైన అశ్లీలమైన దృశ్యాలను చూసి ఆనందించడంలో అభిరుచిని పెంచుకుంటే అటువంటి దృశ్యాలను అందమైనవని అనలేం. అందాన్ని అనుభూతిలోకి తెచ్చుకునే వ్యక్తి మానసిక రుగ్మతలు లేనివాడై ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం దృష్టిలో ఉంచుకోవాలి. అందంగా కనిపించే ఆ వస్తువు మనకు భయాన్ని, శ్లోకాన్ని, క్రోధాన్ని కలిగించరాదు. విశాలమైన పచ్చిక బయలు, లోతైన లోయల్లో కనిపిస్తుంది అనుకోండి. అందమైన జలపాతం ప్రమాదకరమైన ఆఘాతమైన లోయల్లో పడిపోతుంది అనుకోండి. వీటిని కొంత దూరం నుండి మాత్రమే చూసి ఆస్వాదించగలం. దగ్గరికి పోతే పడిపోతామనే భయంతో ఆ అందాన్ని ఆస్వాదించడం లేదు. తళతళలాడుతూ ఎంతో అందమైన కృష్ణ మహాసర్పం ఉన్నదనుకోండి, ఎంత అందమైనది అయినా వెళ్ళి చూసి ఆనందించే ధైర్యం మనకు ఉండదు కదా. జూలో పెట్టెల్లో బంధించబడి ఉన్న చిరుతలను, పులులను చూడగలమే కానీ అడవుల్లో తిరిగే మృగాల అందాలను ఆస్వాదించగలమా? యోగి ఆ పాముతోనో పులుతోనో ఆడుకోవచ్చు. ఒక కవి విలియం బేకర్ వాటి సౌందర్యాన్ని అభినందించవచ్చు. మనం మాత్రం ఆ వస్తువు మనలో భయాన్ని, ప్రమాదాన్ని
ప్రమాద శంకాను కలిగించినంత వరకే ఆ వస్తువు అందాన్ని ఆస్వాదించగలగలం. కమలం, చంద్రుడు అటువంటివి అనమాట. మనకు మల్లెపూ వాసన ఎంతో ఆనందం కలిగించేదైనా మల్లె పొదలో పామును చూసినప్పుడు ఆ వాసన గురించి మర్చిపోతాం కదా. ఇక మనుషుల సంగతి ఏంటి? ఒక మనిషి అందాన్ని అతనిలో ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మాత్రమే మెచ్చుకోగలం. ఒక అందమైన యజమాని సేవకుని ఎప్పుడూ తిడుతూ అకారణంగా శిక్షిస్తూ ఉంటే ఈ సేవకునికి అతడు అందవికారంగానే కనిపిస్తాడు. కొండలు, మబ్బులు, వాగులు, తీగలు వలె కాక ప్రాణుల విషయంలో కూడా ఆ ప్రాణులు మన ఎడల చూపే భావాన్ని పురస్కరించుకొని వాటి అందాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. మనుషులు మనపై ప్రేమ చూపకపోయినా మన ఎడల ద్వేషభావం చూసినంత వరకు వారి అందాన్ని హర్షించగలుగుతాం. అదే వారి స్ఫురద్రూపానికి మంచితనం. ప్రేమ కూడా తోడైతే ఇష్టపడతాం. అందంగా లేకపోయినా మనపై అపారమైన ప్రేమను, ఆదరాన్ని వ్యక్తపరిచే వారి వంక అలా చూస్తూ ఉండిపోవాల్సి అనిపిస్తుంది. దీనిని బట్టి ప్రేమ అందంగా మారుతున్న విషయము అవగతమవుతుంది. ఒక తల్లి నల్లగా ఎత్తుపళ్లతో చూడ్డానికి వికారంగా ఉండవచ్చు. కానీ అందమైన పక్కింటి ఆమె మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించిన ఆమె బిడ్డ ఆమెనే హత్తుకుపోతుంది. పక్కింటి ఆమె అందము తల్లి నుండి ఆమెను ఆకర్షించడానికి సమర్థం కాదు. దీనికి కారణం ఏమై ఉండాలి? ఆ బిడ్డ తన తల్లికి తనపై గల ప్రేమను గుర్తించింది. అష్టావక్రుడు 8 వంకరలతో నడుస్తుంటే నవ్వు జనించేటట్లు ఉంటాడు. అయితే మునులు, పండితులందరూ ఆయన చుట్టూ మూగుతూ ఉంటారు. కొంతమంది మహాపురుషులు గడ్డాలు, మీసాలతో శరీర ధ్యాస లేకుండా అంధవికారంగా ఉండవచ్చు. కానీ ప్రజలందరికీ వారి సన్నిధిలో అలానే ఉండిపోవాలనిపిస్తుంది. వారిని పదే పదే చూడాలనిపించడమే అందమనే నిర్వచనాన్ని అనుసరించి వీరిదే మరి నిజమైన అందము. వారి అంతరంగంలో కరుణాభావము వారి శరీరం అంతా భాషిస్తూ వారిని స్వరద్రూపుల్లాగా చేస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రేమ లేక కరుణ ఒకరి అందాన్ని ఇనుమడింపచేస్తుంది. అటువంటి ప్రేమ ఒక స్థాయిని దాటినప్పుడు ఆ ఆకృతి, అందం యొక్క ప్రాధాన్యత నష్టమై ప్రేమే అందంగా పరిణమిస్తుంది. ఒక వస్తువును మనం మరలా చూస్తున్నామంటే దాని మూలాన మనకు కలిగే ఆనందమే కారణం. ఆనందం కలిగించే వాటిల్లో ప్రధానమైంది ప్రేమ. ప్రేమ వలన కలిగే ఆనందానికి సమమైంది ఏదీ లేదు. కాబట్టి ఆనందాన్ని ప్రసాదించే ప్రేమే అందం అవుతుంది. అందమైన వారిని వారిలోనున్న ప్రేమించే ప్రకృతి మన తిరిగి తిరిగి చూసేలా చేస్తుంది. అంబిక మూర్తిభవించిన సౌందర్యం, మూర్తిభవించిన ప్రేమ, అందమే తానైన ప్రేమ. పంచదార అన్ని వంటకాలను తీపిని ఇస్తుంది. అలాగే ఎక్కడెక్కడ అందమైన వస్తువులను చూస్తామో ఆ వస్తువులు ఆ అందాన్ని పొందింది. అంబిక నుండే ఆమె అందములన్నింటికి మాతృక. పరబ్రహ్మశక్తి అయిన ఆమె ఇక్కడ మొత్తమైన సంపూర్ణమైన అందం. అంబిక సౌందర్య ప్రవాహం. ఆ ప్రవాహం నుండి చిందిన బిందువులన్నింటిన వస్తువులు ఎంతో సౌందర్యమైనవిగా భాషిస్తున్నాయి. అంబిక యొక్క అంతరంగికమైన కరుణ సౌందర్య ప్రవాహంగా రూపుదిద్దుకుంది. ప్రేమకు రూపం లేదు. బయట చూపులకు ఆ అనాహ్లాదంగా కనిపించేవారు ఎంతో ఆపేక్ష కలిగి ఉండటం లోకల్లో మనం చూస్తాం. అందమైన వారికి ఆపేక్ష లేకపోయి ఉండవచ్చు. అయితే భౌతికమైన లక్షణాల మీద విజయం సాధించే ప్రేమ ఒక వ్యక్తిలో అందంగా మెరిసిపోతుంది. అంటే రూపం లేని ప్రేమలో ఎలాగోలా ఆ వ్యక్తిపై రూపొందిస్తుందన్నమాట. అంబికపై అటువంటి ప్రేమ ప్రతిపాదించడం కాదు. ఆమె మొత్తంగా ప్రేమైక మూర్తి. రూపం లేని ప్రేమ ఆమె అందంగా అవుతుందన్నమాట. సంపూర్ణమైన ఆమె ప్రేమ సంపూర్ణమైన అందంగా మారుతుంది. రూపం లేని పరబ్రహ్మశక్తి తనను గుర్తించలేని పిల్లల మానవాళి కోసం అంబికగా రూపం ధరించింది కదా. కరుణ చేత ప్రేమ వలన ధరించిన రూపం మరి మూర్తివించిన ప్రేమే కదా. అంబిక ఇంత అందమైన రూపం ధరించడానికి కారణం ఏంటి? వివేక లేని పరిణితి చెందని వారితో సహా తన పిల్లలందరూ అల్పమైన అందాల జోలికి పోకుండా తన వైపు తిరుగుతారని కదూ. అయితే ఇప్పుడు మనము 12వ శ్లోకము అయితే విందాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లౌకౌతుక్స్య దమరలనాయాంతి మనస తపోభిదృష్పాపామపి గిరిశ సాయుధ్య పదవీం. అమ్మా, బ్రహ్మాదులైన కవీంద్రులు కూడా నీ చక్కదనమునకు సాటి చెప్పలేక కష్టపడి కల్పించుచున్నారు. నిన్ను చూడవలనని ఉత్సుకతతో మనస్సు చేత తపస్సులకు కూడా పొందనలివి గాని శివ సాయుధ్యమును పొందుతూ ఉన్నారు. శ్రీ యంత్రాన్ని వర్ణించిన ఆచార్యుల వారు అంబిక సౌందర్యాన్ని చిత్రీకరిద్దామనుకున్నారు. మరి తాము సౌందర్యలహరి కదా రాస్తున్నాము అని తలపోసి ఉంటారు. అంబిక సౌందర్యాన్ని అభివర్ణించాలని ఉత్సుకత కలిగింది. తదీయం సౌందర్యం అన పదములతో ఆరంభించారు. వారనుకుని ఉండవచ్చు అంతఃపూర్వము వర్ణించబడిన శ్రీయంత్రం అంటే కోణములు, వృత్తములు, రేఖలు, చదరములు మొదలైన వివరములు ఇస్తే సరిపోతుంది.
మరి ఇప్పుడు వర్ణించాల్సింది అంబిక సౌందర్యమాయే. అది సామాన్యమైన కార్యమా? అసలు సాధ్యమైనదేనా? ఇంతవరకు ఏ కవి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించలేకపోయారే. బ్రహ్మగారు ఆదికవి. భాగవతంలో మొదటి శ్లోకయే ఆయన పేరు అభివర్ణిస్తుంది. మరి సాక్షాత్ సరస్వతి శక్తి గల ఆయన ఎంతటి కవి అయి ఉండాలి? అంతకంటే గొప్ప కవి ఉండటం సాధ్యమేనా? పురాణాల్లో కష్టాల్లో దేవతలందరూ ఆయన దగ్గరకు వెళ్ళినట్లు వారిని వెంటబెట్టుకునే సందర్భాన్ని అనుసరించి శివుని వద్దకో, విష్ణు వద్దకో, శక్తి వద్దకో ఆయన వెళ్ళినట్లు వారిని ఉద్దేశించి ప్రార్థనా శ్లోకాలు చెప్పినట్లు, తర్వాత ఆ దేవతల కష్టాలు తీర్చమని కోరినట్లు చదువుతూ ఉంటాం. తన కష్టాల కోసం మరి ప్రార్థించాడా? అటువంటి సందర్భాల్లో అంబికను గుర్తించి ఆయన పాడారు. దుర్గా సప్తశతిలో మధుకైటబులు చిక్కులపాటు చేసినప్పుడు ఆయన అంబికను ప్రార్థించాడు కదా. మరి అటువంటి బ్రహ్మ కూడా అంబిక అందాన్ని సరిగ్గా వర్ణించలేకపోయాడట. విరించి ప్రభృతయ, విరించి మొదలుగా గలవారు ఆమె అందాన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. తొలయితుమ్ము అంటే తూకం వేయటం అన్న అర్థం. తొల అంటే తక్కెడ కదా. ఒక వస్తువు బరువును ఎలా తూస్తాం? రెండో పక్క బరువైన వస్తువు అంటే ఏ కేజీ రాళ్ళలో వేస్తూ 2 తక్కెళ్ళు సమానమైనప్పుడు ఆ వస్తువు బరువు వేయబడిన రాళ్ళన్నో అన్ని కేజీల్లో గ్రాముల్లో అని చెప్తాం. అంటే తోచడానికి తోచబడే వస్తువు ఒక్కటే సరిపోదు, మనకు తెలిసిన బరువు ఉన్న వస్తువు కావాలి. ఇప్పుడు అమ్మవారి అందాన్ని తూచడానికి బ్రహ్మగారు మొదలుగా గల కవులకు అంతటి గురుత్వం కలిగిన వస్తువేది తెలియకపోవడంతో ఆమె అందాన్ని కొలవలేకపోయారు. ఏ ఉపమానము ఆమెకు సరితూగదు. మామూలు స్త్రీలకైతే ముఖము చంద్రబింబం వలె ఉన్నది, కనులు పద్మం వలె ఉన్నాయి అంటూ వర్ణించవచ్చు. ఈ ఉపమానాలన్నీ అంబిక ముందు వెలవెలపోతాయి, పోల్చడానికి కూడా సరిపోవు. బ్రహ్మాదులైన కవులకు అమ్మవారి అందాన్ని తోచగల వస్తువేది కనిపించదు. ఆచార్యుల వారు ఈ విషయం అన్ని పదాలతో చెప్పలేదు. వారు కథమపి కల్పంతే, ఎలాగోలా ఊహించడానికి ప్రయత్నించారంటారు. ఇది ధ్వని అని పిలువబడే అద్భుతమైన కవితా ప్రక్రియ. ధ్వనంటే శబ్దమని మామూలు అర్థం. ఇక్కడ ధ్వనింపచేయడం అంటే నేరుగా చెప్పకుండా స్మరింపచేయడం అన్నమాట. నేను ప్రదోష దీపారాధన చూడడానికి పరిగెత్తా అని అన్నది నిజం అని చెబితే, కానీ నే చూడలేకపోయానన్నది చెప్పకనే చెప్పినట్లయింది. ఒక విషయం చెప్పకుండా ఆ విషయం అవగతమైనట్లు ఒక సూచన చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేను యంత్రం గురించి దాని చిత్రణ వైఖరి గురించి మాట్లాడాను. తరువాత అమ్మ అందాన్ని గురించి చెప్దామనుకున్నాను, కానీ ఆ అందము వర్ణనాతీతమైనదిగా గుర్తించాను. ఈ విషయంలో బ్రహ్మాదులైన మహాకవులు కూడా విఫలమైనట్లు గుర్తుకు వచ్చింది. ఈ విధంగా చెప్పడం ద్వారా ఆచార్యుల వారు అంబిక అందము మరొక పోలిక లేదన్నది, తుల్యమైన వస్తువు వేరొకటి లేదని మనకు చెప్తూ ఉన్నారు. అంబిక అందమును ఒక కవి వర్ణించగలడా అన్న విషయం అలా ఉంచండి. ముందు ఒక భక్తుడైన కవి అంబికను సంపూర్ణంగా ఎరిగి ఉండాలి, చూసి ఉండాలి. అలా ఎవరైనా చూశారా అంటే లేదని చెప్పవలసి వస్తుంది. చూడని అంబిక అందాన్ని గురించి ఒక కవి ఎలా వర్ణించగలడు? అంబిక భౌతిక రూపాన్ని భక్తులు ఎవరు ఎందుకు చూడలేకపోయారు? ఎవరు ఆమెను రేఖ మాత్రంగానైనా చూడలేదని చెప్పలేం. నిజానికి భక్తులైన అనేక మంది కవులకు ఆమె దర్శనమైంది. అయితే ఆమె తనను సంపూర్ణంగా ఆవిష్కరించుకోదు. మెరుపులా ఒక క్షణం దర్శనమిస్తుంది. తమను తాము సంపూర్ణంగా ఆమె సేవలో నియోగించుకున్న వారు కూడా ఆమెను సంపూర్ణంగా చూడలేదు. ఆమె క్రీగంటి చూపును ఆమె పెదవులు విచ్చినట్లు చూపే చిరునవ్వు సొబగులను ఈ రకంగా ఆమె రూపంలో ఒక అంశము ద్యోత్యకతమై ఉంటుంది. ఆపాదకేశాంతము సంపూర్ణమైన దర్శనం దుర్లభం. అంబిక తన అందాన్నంతా ఒకే ఒక్కరికి చూపుతుంది, ఆయన పరమేశ్వరుడే. ఆమె అసలు మహాత్రిపుర సుందరిగా పరమ ప్రేమ రూపమైన జగన్మోహనాకారాన్ని ధరించింది. ఆయన ఆమెతో ఏకమై సృష్టి లీలల్లో పాల్గొనాలనే తన శరీరానంతటి తన భర్తకే అంకితం ఇచ్చిన మహాపతివ్రత ఆమె. మిగతా వారికి ఆమె రేఖ మాత్రంగా తోచవచ్చు, కానీ తనను తాను పూర్తిగా ఆవిష్కరించుకోరాదు. భక్తులకు పరిపూర్ణంగా ప్రసాదించేది ఆమె కరుణను. అందము విషయానికి వస్తే మాత్రం అది తన స్వామి అయిన పరమేశ్వరుని దత్తు. మరి ఆచార్యుల వారు ముందు శ్లోకాల్లో చేయబోయే అంబిక చిత్రీకరణ ఆమె అందాన్ని పూర్తిగా వర్ణించలేదని అనుకోవాలా? అయి ఉండవచ్చు. తల్లి తన ప్రియపుత్రునికి ప్రేమను చూపుతుంది, సౌందర్యాన్ని కాదు. తనను అలంకరించుకుంటే అది తన స్వామి కోసం, తనయుని కోసం కాదు. అసలు అంబిక అలంకరించుకోవాల్సిన అవసరమే లేదు. అలంకారాలకు అందాన్నిచ్చే సహజమైన సౌందర్యం ఇది. ఆ సౌందర్యం యొక్క పరమేశ్వరునికే తెలుసు. మరి కవులంతా ఎలా వర్ణిస్తున్నారు? అసలు అంబిక యొక్క అన్ని విధములుగా పరిపూర్ణమైన అందపు పుష్కలత్వాన్ని వారు ఎరగరు. తమకు తెలిసి యత్కించిత్ వర్ణించడానికి తగిన మాటల్లో పోలికలు లేవు. అది ఆమె సౌందర్యపు ఉత్కృష్టత. అందుకే ఆచార్యుల వారు అంబిక తన అందాన్ని పరమశివునికి మాత్రమే పూర్తిగా ఆవిష్కరిస్తుందన్న విషయాన్ని సూచించారు. ఎలా? యథాలో కౌస్తుక్య దమరలనాయాంతి మనస తపోపి దృష్పాపామపి గిరిస సాయుధ్య పదవీం.
అమరలలనలు అంటే రంభాది అప్సరసలు. అప్సరసలు ఎంతో అందగత్తెలని చెప్పుకుంటాం. వారు అంబిక అందములను రేఖమాత్రంగా ఆదరించి అరెరే! ఆమె సౌందర్యపు లేశము ముందే మన అందాలన్నీ వెలువెలపోతున్నాయే! ఆమె సౌందర్యం సంపూర్తిగా ఆవిష్కరించబడదే ఎలా ఉంటుంది? అని పూర్తిగా సమస్త అలంకారాలతో ఆవిష్కరించబడితే చూడాలని తహతహలాడిపోతున్నారట. సహజమే గదా! ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోని మహోన్నతుల వైశిష్ట్యాన్ని మరింత తెలుసుకోవాలని ఆరాధనా భావంతో ఎదురు చూస్తూ ఉంటారు. యదాలో కౌస్తుక్యాత్ ఆమె సౌందర్యాన్ని తిలకించాలనే ఉత్సుకత వలన ఇక్కడ యత్ అనే పదము శ్లోకంలోని మొదటి పదములను సూచిస్తుంది. త్వదీయం సౌందర్యం. సరే, అంబిక అందాన్ని సంపూర్తిగా దర్శించాలని ఆరాటపడే అప్సరసలు ఏం చేస్తారు? అంబిక తన అందాన్నంతా తన స్వామి అయిన పరమేశ్వరునికి అర్పించేస్తుంది. ఆయన అక్కడే ఆ సౌందర్యాన్ని చూడగలడు. కాబట్టి మనం శివునితో ఐక్యమైపోతే అంబిక అందాన్ని, ఆ జగన్మోహనమైన సౌందర్యాన్ని దర్శించగలనుకున్నారట అప్సరసలు. భక్తులు జ్ఞానులు కూడా శివ సాయుధ్యం కోసం ప్రార్థిస్తారు. భక్తులు భక్తి వలన తమ జ్ఞాన తీవ్రతతో తామే శివలవ్యాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. శివ సాయుధ్యం సిద్ధించిందంటే ఇంకా పొందదగినది ఏదీ లేదు. అదే తుర్యమైనది. ఈ అప్సరసలకు అలా కాదట. అంబిక సౌందర్యాన్ని సంపూర్తిగా దర్శించగలడానికి వీరు శివ సాయుధ్యం కోరుకుంటున్నారట. శివ సాయుధ్యం అంత తేలికంగా పొందబడుతుందా? రంభాది అప్సరసలకు కోరినంత మాత్రమే చిక్కుతుందా? తపోపి దృష్పాపామపి అంటారు ఆచార్యుల వారు. తీవ్రమైన తపస్వరణ కూడా పొందడం సాధ్యం కానిది. ఈ అప్సరసలు అలా తపస్సు చేసే వారికి ఆటంకం కలిగిస్తుందంటారు. వీరి వల్ల ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, వాసనలు కోరికలను అధిగమించడం సాధ్యమా? దానికేమి మనం ఇక్కడ కూర్చుని భారతదేశ ప్రధాని అయినట్లు ఊహించుకోవచ్చు. గాల్లో మెడలు కట్టవచ్చు. రంభ, మేనక వంటి వారు తమను పరమేశ్వరునిగా ఊహించుకుంటున్నారట. యాంతి మనస గిరిశ సాయుధ్య పదవి, మానసికంగా శివపదాన్ని పొందుతున్నారు. నిజానికి శివ సాయుధ్యం మనస్సుతో పొందబడేది కాదు. యన్ మనస నమనుతే అంటే కేనోపనిషత్తులు చెప్తున్నారు. మనసుతో ఊహించలేనిది. మరి అప్సరసులు మనసుతో గిరీశ సాయుధ్య పదవిని పొందాలంటే అటువంటి సాయుధ్యాన్ని పొంది అంబిక సౌందర్యం సంపూర్తిగా దర్శించాలని ఆకాంక్ష ఉన్న విఫలలైనారని అర్థం. శ్లోకంలోని ప్రథమార్థంలో బ్రహ్మాదులైన కవులు అంబిక సౌందర్యానికి పోలికకై వెతికి ఎలాగోలాగా కల్పించారనటానికి వారు సరియైన పోలికను పట్టుకోలేకపోయారన్నది అంతరార్థం. వారు అంబిక సౌందర్యానికి ఉపమానం వెతకడంలో విఫలమయ్యారన్నారన్నమాట. ఉత్కృష్టమైన తపస్సు వలన కూడా పొందడానికి దుస్సాధ్యమైన సాయుధ్యాన్ని మనసుతో పొందలేని దానిని మేనకాదులు మనసుతో పొందడానికి ప్రయత్నించారంటే వారు ఆ ప్రయత్నంలో విఫలయ్యారనే కదా అర్థం. ఆచార్యుల వారిది జాలిగుండి బ్రహ్మాదులు అమరలనలు వారి ప్రయత్నాలు విఫలమయ్యారు నేరుగా చెప్పడానికి వారికి మనస్కరించలేదు. ఆనందలహరి భాగంలో మనము ఈ శ్లోకంలో ఆ అంబిక సౌందర్యాన్ని అందుకోలేని ఎత్తులకు తీసుకుని వెళ్ళింది. మనము మొదటి నుంచి 1వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు మనము ఆనందలహరి అంటాన్ని చెప్పుకున్నాం కదా. ఈ శ్లోకము అంబిక సౌందర్యాన్ని అందుకోలేని ఎత్తులకు తీసుకుని వెళ్ళింది అని చెప్తున్నారనమాట. తర్వాత మనము 13వ శ్లోకము గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వజన సుఖినో సమస్త మంగళాని వంతు. స్వస్తి.